వాగ్దాన సందేశం సంఖ్యాకాండం 6:24 యెహోవా నిన్ను కాపాడును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును. ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి సాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును ప్రవచనాత్మక సందేశం. దేవుడు ఇశ్రాయేలులను దీవిస్తూ ఈ విధంగా తెలియజేశారు. దేవుడు నిన్ను కాపాడాలంటే ఏం చేయాలి? దేవుని అభిమానమును కీర్తన 97:10 145 కీర్తన 20 దేవుని అభిమానించాలి. రెండోది లోకాన్ని అనుసరించుకోవద్దు, కీర్తన 97:10. మూడోది వాక్యాన్ని అనుసరించాలి, సామెతలు 19:16. దేవుడు మనల్ని సృజించినాడు కనుక మన అవసరతలను ఎదిగిన వాడు అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి కాపాడు. నీవు దేవుని యందు విశ్వాసం వస్తే ఆయన నిన్ను రక్షించును, నిన్ను అన్ని వేళలా సంరక్షించును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును కాదు. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడిటి వాక్యం దీవించును కాదు. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 99489303. దయచేసి జేమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్.